చూడనికి ఎంత బాగుంది కదా, కానీ ఘోరం అనమాట. కంప్లీట్ నార్త్ ఈస్ట్ క్లోజ్డ్. టీవీ యూనిట్ అనేది రాంగ్ లొకేషను. కిచెన్ కంప్లీట్గా చాలా నెగటివ్ అనమాట. ఎందుకంటే మనకు సౌత్ కంప్లీట్ క్లోజు. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే కంప్లీట్ నెగటివ్. 100% యజమానికి హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్ ఏవో ఒకటి ఆ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉండే. ఇంత పెద్ద ఇల్లు, డిజైన్ ఘోరం. సో నీకు సూపర్ ఉంది. ఇది మనకు పడమర వెస్ట్ క్లోజింగ్, నా ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది చూడనికి ఎంత బాగుంది కదా, కానీ ఘోరం అనమాట. కంప్లీట్ నార్త్ ఈస్ట్ క్లోజ్. ఇక్కడికి వచ్చేవరకు కిచెన్ అండ్ పూజ, టీవీ యూనిట్ అనేది రాంగ్ లొకేషను. తర్వాత మనకు పూజ రూమ్ సూపర్. కిచెన్ కంప్లీట్గా చాలా నెగటివ్ అనమాట. ఎందుకంటే మనకు సౌత్ కంప్లీట్ క్లోజు. డోర్ వచ్చింది, బట్ ఎందుకు అంటే ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ ఉంది కదా, రెడ్ కలర్ వేసేస్తున్నారు కంప్లీట్గా, ప్లస్ సౌత్ క్లోజ్. ఇదొకటి. ఇంకా ఆఫ్టర్ ఫ్లాప్ ఏంటంటే యజమానికి టార్గెట్. ఇప్పుడు మనకి యాక్చువల్గా వెస్ట్ సైడు ప్లేస్ తక్కువ ఉంది, సో బెడ్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సౌత్ సైడ్ వెళ్తుంది. ఈ సౌత్ సైడ్ ఏమవుతుందంటే ఈ డీప్ లొకేషన్. 100% యజమానికి హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్ ఏవో ఒకటి ఆ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉండే. ఇంత పెద్ద ఇల్లు, డిజైన్ ఘోరం. ఈ స్టేజ్లో వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. సో మరి ఇలాంటి ఇండ్లు తయారవుతున్నప్పుడు ఈ కలర్ కూడా నెగటివ్. సో అంతేకాకుండా మనకి ఏం చేస్తారంటే చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే కంప్లీట్ నెగటివ్. ఎందుకంటే ఎంట్రన్స్ సౌత్, చూడండి ఎట్లా ఇస్తాం. ఎదురుగా నార్త్. హెడ్ పెడతారా, వెస్ట్ పెడతారా? దీనికి నార్త్ ఈస్ట్ కంప్లీట్ క్లోజు. అర్థమైందా? మళ్ళీ నైరుతిలో టాయిలెట్, అది విత్ లో రూప్. దెన్ కోట్ల రూపాయల ఇల్లు, కలర్స్ ఘోరం, ఎంట్రన్స్ బ్రహ్మాండం. ఇది నార్త్ ఈస్ట్లో మళ్ళీ ఒక చిల్డ్రన్ రూమ్, మళ్ళీ ఒక ఎంట్రన్స్, కానీ ఇది క్లోజ్ చేసి పెడతారు. సో ఇవన్నీ తప్పులు చేసేసి తర్వాత బాధపడి ఏం లావు, ఎలా ఉంటారు చెప్పండి? సో మనం చెప్తున్నాం మంచి ఇల్లు, కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు, కానీ మిశ్రమ స్పందన కాదు, కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తాయి. కొంచెం ఇది చేసేటప్పుడు జాగ్రత్త పడితే ఇల్లు ఇలా అమ్మకానికి ఉండేది కాదు. ఇలాంటి ఇల్లు తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. లేదా ఇలాంటి ఇంత పెద్ద ఇంటీరియర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి. చిన్న చిన్న తప్పులు కొంచెం కరెక్షన్ చేసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు తెలుసు ఏదైతే ఇంట్లో కిరాయికి వస్తారు, ఈ ఇంట్లో ఉంటారు, లేదా కొంటారు, కానీ ఏదో ఒకటి జరుగుతుంది. కానీ తెలుసుకోకపోతే ఇక్కడ జరిగే నష్టాలకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. సొంత నిర్ణయాలతోటి మనం ఇలాంటి ఇండ్లు తీసుకొని ఇలాంటి ఇళ్ళల్లో ఉండి తర్వాత ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంట్లో భార్య భర్తలకు సంబంధించిన సమస్యలు 100% వస్తాయి. ఇక్కడ కారణం మనకు తెలుసుకోకపోవడం. సో ఇది తెలుసుకుంటారనే ఈ యొక్క వీడియో. అందరికి బాగు జరగాలని, ఇక్కడ ఉన్న విషయాలు అందరికీ అర్థం కావాలని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాము. సో జాగ్రత్త వహించండి, అందరూ బాగుండాలి. అది ఆంజనేయ వాస్తు లక్ష్యం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.